సో, మరోపక్క పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడిన ప్రతి వ్యాఖ్యకి సంబంధించి కొంతమంది స్పందిస్తున్నారు. అండ్ దానికి సంబంధించి ఏదైతే మాట్లాడారో దానికి బాధ్యత వహించాలి పవన్ కళ్యాణ్ గారు అంటూ కూడా కొంతమంది కామెంట్స్ చేయడం మనం చూసాం. సో, చాలా సుదీర్ఘమైన స్పీచ్‌లో భాగంగా రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు తాను ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అయ్యర్ నాకు పెద్దగా ఇది లేదు గానీ అంటే ఆయన చెప్పిన మాటలు కొన్ని మర్చిపోయాను కానీ, ఒక పోలీస్ అధికారి నా దగ్గరకొచ్చి కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. అప్పుడు నేను అమాయకంగా వాటిని నమ్మలేదు. 2 ఏళ్ల తర్వాత అవి నిజమని తేలింది. సో, ఈ వ్యాఖ్యలకి గాను వైఎస్ఆర్ గారి ఆత్మగా ఉన్న కేవీపీ రామచంద్రరావు గారు బహిరంగంగానే లేఖ రాయడం, ఒక సవాల్ విసరడం కూడా మనం చూసాం. ఏమంటారు? కేవీపీ రామచంద్రరావు గారు లేవనెత్తిన అంశాలకు పవన్ కళ్యాణ్ గారు అయితే సమాధానం చెప్పాలి. హ్మ్. అంటే పాయింట్ ఏంటంటే కేవీపీ గారు ఏమంటారు, ఆ అవసరమే మాకు లేదు అంటాడు. మీరు ఆ రోజు జనాదరణ ఉన్న నాయకుడు ఏం కాదు, ఈ రోజు జనాదరణ నాయకుడు ఏం కాదు, మీకెందుకు భయపడతాము. మీకంత కాబట్టి సీన్ లేదు అన్నట్టుగా మాట్లాడారు అంటూ కొంతమంది డైరెక్ట్ అంటే గానే దాని అర్థం చెప్తున్నారు. అదే. దాని అర్థం అదే. పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో మిగతా విషయాలు ఎలా ఉన్నా ఒక 2 అంశాలు కొంచెం విచిత్రంగా ఉంటాయి రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన. ఒకటి, రాజశేఖర రెడ్డిని నేను ధైర్యంగా ఎదుర్కొన్నాను అని చెప్పారు. అంటే నేను చాలా ధైర్యవంతుణ్ణి అని చెప్పడం కోసం రాజశేఖర రెడ్డిని ఎదుర్కొన్నా అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు, రాజశేఖర రెడ్డిని ఎదుర్కోవడం అంటేనే ధైర్యం. అంటే ధైర్యం, నేను ధైర్యవంతుని అని చెప్పుకోవడానికి ఏంటి ఆధారం అంటే రాజశేఖర రెడ్డిని ఎదుర్కొన్నాను అంటే రాజశేఖర రెడ్డి పవర్ఫుల్ క్యాండిడేట్ అనేది ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. హ్మ్. కాబట్టి అంటే మీరు ధైర్యవంతుని చెప్పుకోవడం కోసం రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పాలనా, మీకు మీరు ధైర్యంగా నిరూపించుకునే స్తోమత లేదా? కానీ అది పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలి. రెండో అంశం ఏంటంటే వారు ప్రధానంగా ఏదో తుపాకీకి సంబంధించి ఇట్లాంటి అంశాలు కొన్ని ప్రస్తావించారు. అంటే నేను తుపాకీని ప్రభుత్వానికి సరెండర్ చేసి యుద్ధానికి రెడీ అయినానని. అసలు రాజకీయ పార్టీలు తుపాకులతో యుద్ధం చేస్తాయా? 2 వైర దేశాలు తుపాకులతో యుద్ధం చేస్తాయి. రాజకీయ పార్టీ, మీరు ఒక రాజకీయ పార్టీలో యువజన సంఘానికి అధ్యక్షుడు, ప్రజారాజ్యం పార్టీకి మీకు ఒక లైసెన్స్డ్ తుపాకీ ఉన్నట్టుంది. దానిపైన కొంతమంది జనసేనలో గతంలో పనిచేసిన వాళ్ళు సంథింగ్ వాళ్ళ ఇంట్లో సమస్యల వల్ల కంప్లైంట్ వెళ్ళింది, ఆయన సరెండర్ చేసినాడు, ఏదో సంథింగ్ చెప్తారు. అదంతా మరి ఓపెన్ సీక్రెటే కదా సార్. ఎవరైతే చిరంజీవి ఏదైనప్పటికీ మనకు వాళ్ళకు వాళ్ళ అన్న కుమార్తె బహిరంగ మాట్లాడిన మాట్లాడిన వ్యాఖ్యలకు చెప్తున్నారు. సంబంధించి అప్పుడు నిజంగానే ప్రత్యక్షంగా మనం మీడియాలో నా పాయింట్ ఏంటంటే లైసెన్స్డ్ తుపాకీని ఎందుకు సరెండర్ చేస్తారు? ఒకటి, తప్పు చేస్తే సరెండర్ చేస్తారు, లేదా ఆరోపణలు ఉంటే సరెండర్ చేయించుకుంటారు, లేదా అవసరం లేదనుకుంటే సరెండర్ చేస్తారు. మీరు సరెండర్, పాయింట్ ఏంటంటే నాకు అర్థం కాంది పవన్ కళ్యాణ్ గారు అర్థం లేకుండా మాట్లాడుతున్నది ఏంటంటే నేను తుపాకీని సరెండర్ చేసి ఈదుల్లోకి వచ్చాను అని. ఓకే, అంటే రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా బహిరంగ సభలు, ఇంకా అంతమించి రాజకీయ నాయకుడు ఏం పెడతాడు? వచ్చి వ్యవసాయం చేయడు కదా. బహిరంగ సభలు ఉపన్యాసాలు చెప్తాడు, ప్రయాణాలు చేస్తుంటాడు. ప్రయాణాలు చేసిన, బహిరంగ సభల్లో ఉపన్యాసాలు చెప్పినా మీ లైసెన్స్డ్ తుపాకుతో మీరు కాపాడుకోగలరా? ఇప్పుడు లైసెన్స్ తుపాకు ఆడ పెట్టుకుని మాట్లాడతారా? లైసెన్స్ తుపాకు జోలు పెట్టుకుంటారు. సభలో ఆయన ఉపన్యాసం చెప్తా ఉంటాడు. మీ లైసెన్స్ తుపాకు మీరేది కాపాడేది? వేలాది మంది, లక్షలాది మంది జనం ఉంటే అంటే లాజిక్. ఇప్పుడు మీరు నేను ఇండివిజువల్ అయితే ఏదో లైసెన్స్ తుపాకు ఉంటే కాపాడుకుంటావు అంటే ఒక అర్థం ఉంది. వేలాది మందిని, లక్షలాది మందిని అడ్రస్ చేసేవాడు వాళ్ళ లైసెన్స్ తుపాకుతో ఆయనట్టు కాపాడుకుంటాడు అడున్న ఆగంతుకులు వచ్చేస్తే. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు లైసెన్స్డ్ తుపాకు అంటే ఏం చేయాలనుకున్నారు రాజశేఖర రెడ్డి గారు? మిమ్మల్ని ఒక ప్రభుత్వం, ఒక వ్యవస్థ, పార్టీ అనుకుంటే లైసెన్స్ తుపాకు మీరు కాపాడుకోగలరా? సాధ్యమా పోలీస్ వ్యవస్థ ముందు? కాబట్టి ఆ పోలికకే ఒక విచిత్రంగా ఉంది. లైసెన్స్ తుపాకు ఏందో దాన్ని సరెండర్ చేసి ధైర్యంగా రావడం ఏందో, దాన్ని పెట్టుకుంటే మాత్రం ఏమైపోతుంది? మీకు ఎవరైనా దాడి చేస్తే మీకు కొట్టుకుంటా పోతారా? గన్మ్యాన్లు చూసుకోవాల్సిన పరిస్థితి కదా అది. కాబట్టి గన్మ్యాన్లు ఉంటేనే సెక్యూరిటీస్ అంతంత మాత్రం ఉంటే మీరు సెల్ఫ్ పెట్టుకుని ఏం చేస్తారు? కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఆత్మరక్షణ కోసం లైసెన్స్ తుపాకీ. రాజకీయ నాయకుడు, రాజకీయ ఉపన్యాసాలు, రాజకీయ పాటలో ఆత్మరక్షణ ఎక్కడుంది? సెక్యూరిటీ వాళ్ళు రక్షించాల్సిందే, ఆయన రక్షించుకోవడానికి పద్ధతులే ఉండవు. కానీ దాన్ని అంటే నేనేదో పెరోసెస్ గా ఉంటానని చెప్పి ఇట్లాంటి పోలికలు అనవసరం. అందువల్ల కేవీపీ రామచంద్ర ఎందుకు అట్లా ఎలిమినేట్ చేసేంత కోరిక ఎందుకు ఉంటుంది? అంటే నేను దిగితే మనిషిని కాదు, దిగితే సంగతి దేవస్థానం. దానికి కేవీపీ రామచంద్ర మీరు ఆ రోజు జనాదరణ నాయకుడు కాదు, ఈ రోజు కాదు అని చెప్పినాడు. కానీ మీ మీద అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని ఎలిమినేట్ చేయడమో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకేం అవసరం, మీరేం మా జనాభా నాయకుడు అని నేను చెప్పాడు. ఇప్పుడు తేలింది కదా, మీరు ఒక మంచి పర్సనాలిటీ, మంచి పవర్ఫుల్ లీడరే, మీకంటూ ఒక ఓటింగ్ ఉంది, అభిమానించేవాళ్ళు, దాన్ని ఎవరు కాదనరు. కానీ ఆ ఓటింగ్ ప్రభుత్వాలు ఓడించేంత కాదని మీరే ఒప్పుకున్నారు, ఎవరో కాదు. మీకున్న కెపాసిటీ, మీ కెపాసిటీ ఉంది, మీకంటూ ప్రజలు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, దాన్ని ఎవరు కాదనరు. కానీ మీ కెపాసిటీ ఎంత బలహీనమైనదంటే
మనం 175 కూడా పోటీ చేయడం మన వల్ల కాదు బాబు అని మీరే చెప్పేంత, వేరే వాళ్ళు చెప్తే అంత కాదు. మొన్నటికి మొన్న కూడా అన్నారు కదా సార్, నాకు ఆంధ్రాలోనే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో కన్నా నాకు ఆంధ్రాలో థ్రెట్ ఎక్కువ ఉందని ఆయనే చెప్పారు. నేను ఆంధ్రాలోనే ఒక ముఖ్యమంత్రి పీఠను అధిరోహించాలనో లేకపోతే నాకు పదవులు కావాలనో నేను కోరుకోవట్లేదు, నాకు ఆంధ్రాలోనే దిక్కు లేదు, ఇక తెలంగాణలో ఏంటి అని అర్థం వచ్చేలాగా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారే కదా. అదే అంటున్నాను, మీ శక్తి చాలా పరిమితం అని మీరే ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు 175 ఎందుకు పోటీ చేయలేదు? చంద్రబాబు నాయుడు గారిని, జగన్ గారిని కాదు నాకు అవకాశం లేని విజయలాగా ఎందుకు మీరు రాలేకపోయారంటే అంత లేదని మీరే ఒప్పుకున్నారు. మనం అటు విడిపోతే జగన్ మళ్ళీ గెలుస్తాడని మీరే ఒప్పుకున్నారు. 21 అనేది 21 కాబట్టి ఎందుకు అడుగుతాం, మనకి సీట్ ఇస్తే పోటీ చేయడానికి అభ్యర్థులే అన్నారు, డబ్బులే అన్నాయని మీరే చెప్పినారు. అంటే మీ శక్తి చాలా పరిమితం అని మీరే ఒప్పుకుంటా మళ్ళీ నేను అతీతమైన శక్తి ఉందని చెప్పుకోవడం ఎందుకు అంటున్నా. శక్తి పరిమితం ఉందని మీరే శక్తి. రాజకీయాల్లో శక్తి అంటే స్వర్ణ గారు ఏంటి, గంభీరంగా ఉపన్యాసం చెప్పడం, ఈ సంగతి తేలస్తా ఉన్నప్పుడు నేను ఇప్పుడు డిబేట్ లో వాళ్ళు కొడతాను వీళ్ళు కొడతాను, ఇది కాదు శక్తి అంటే. శక్తి అంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడం. ప్రజాక్షేత్రంలో నాకు జనం ఎంత ఓట్లు వేస్తారో వారే పవర్ఫుల్. ఉపన్యాసకుడు కాదు, ఉపన్యాసాలు చెప్పేది దాంట్లో కాదు. పవన్ కళ్యాణ్ గారికి ఇండివిజువల్ గా పోటీ చేస్తే 6.5% ఓట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇండివిజువల్ గా పోటీ చేస్తే మొన్న 19లో 51% ఓట్లు వచ్చినాయి. భారీ విజయం సందర్భంగా పవన్ కళ్యాణ్కి వచ్చింది బిలో 10%. భారీ ఓటమి తర్వాత జగన్ గారికి వచ్చింది 40% ఓట్లు. కాబట్టి ఓడిపోయిన సందర్భంలో జగన్ గారి కెపాసిటీ 40, మనం గెలిచిన సందర్భంలో బిలో 10. కాబట్టి బలవంతుడు ధైర్యవంతుడు ఎవరు అంటే ఎక్కువ ఓట్లు వచ్చినాడే. కాబట్టి తుపాకులు పెట్టుకుని లైసెన్స్ తుపాకులు పెట్టుకుంటే బలవంతుడు కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నేను బలవంతుడిని, నేను ధైర్యవంతుడిని, నేను త్యాగం చేశాను, నేను తెగించాను అని చెప్పుకోవడం కోసం ఇవి అవసరంలా. మీరు తెగించారా? అన్ని పార్టీలు వదిలేసి 175 పోటీ, లేకపోతే తెలంగాణలో 107 పోటీ చేయండి, 117కి వచ్చే ఎన్నికలు 115, 110, లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ కదా, గ్రేటర్ హైదరాబాద్ 150 సీట్లు ఉన్నాయి, 150 పోటీ చేస్తాను చెప్పండి. అది తెగింపు అంటే. అక్కడ చూపించండి తెగింపు. కానీ ఉపన్యాసాల్లో చెప్పుకుంటే ఏమవుతుందంటే మీకే కాంట్రడిక్షన్. అండ్ మరోపక్క ఆయన చెబుతున్న సంవత్సరాలకి అప్పుడు చెప్తున్న ఇన్సిడెంట్స్కి కంపేర్ చేసుకుంటే వైసీపీకి వైఎస్ఆర్ గారికి అసలు సంబంధమే లేదు, అసలు పోలికే లేదు ఆయన చెప్పిన దాని ప్రకారం. అది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిందే దాదాపు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీ పెట్టారు. ఆయన ఎంపీగా గెలిచినా కూడా ఆయన ఏ రోజు ఆంధ్రాలో అడుగుపెట్టిన వ్యక్తి కాదు. ఆయన ఎంపీగా కడప నేరుగా పార్లమెంట్కి వెళ్ళి వచ్చేవాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను ఓపెన్ అయినాడు. కాబట్టి 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు. అప్పుడు మీరు చెప్పే ఘటనకే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో యాక్టివ్ కూడా కాదు, జస్ట్ ఎంపీ మాత్రమే. ఎంపీ కూడా చాలా పరిమితం. 2006 ఆ సందర్భాల్లో చెప్తున్నారు. అది అంటున్నాను ఏంటంటే చెప్పేదానికి బేస్ లేకపోవడం వచ్చిన సమస్య ఇది. అంటే నేను అంటుంది పవన్ కళ్యాణ్ నేను ధైర్యవంతులని చెప్పదలుచుకున్నాడు, నేను భయపడినని చెప్పదలుచుకున్నాడు. దానికి నేను భయపడినని చెప్తే కుదరదు, చేస్తే కుదురుతుంది. చేయడం అంటే అర్థం ఏంటి? పోయి కొట్టలేరు రాజకీయ నాయకులు. నేరుగా వచ్చే ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 150 డివిజన్లు మేము పోటీ చేస్తాం. అది గట్స్ అంటే. దానికి ఉపన్యాసాలు అవసరంలా. లేదా ఆంధ్రప్రదేశ్ లో 29 ఎన్నికల్లో మొన్న ఏదో జగన్ ఓడించేసాం, జగన్ పని అయిపోయింది, ఇంకా ఆయన ఇబ్బంది లేదు, 30 ఏళ్ళు ఆయన రాడు, నేను బస్తీ మీద సవాల్ 175 కోటీ కొడతా విజయలాగా. అది ధైర్యం అంటే. ధైర్యానికి ఉపన్యాసాలు గట్టిగా మాట్లాడితే ధైర్యం ఉండదు, గట్టి ప్రయత్నం చేస్తే ధైర్యం ఉంటుంది. ఆ గట్టి ప్రయత్నం ఇంతవరకు మీరు చేయకుండా ధైర్యం గురించి మాట్లాడితే